ఇప్పుడు ఈ మినీ విల్లాస్ అనుకుంటున్నాం గదా! ఇవి ఏ ఏరియాలో ఎక్కువొస్తున్నాయి? ఆ ఏరియాలో భవిష్యత్తు ఎట్లా ఉంటది? సో ఇప్పుడు హైదరాబాద్ మీకు తెలుసు, వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ, ద బెస్ట్ సిటీ. అవును. సో ఎస్పెషల్లీ కోకాపేట నుంచి మనం సెంటర్ అనుకుని అక్కడ నుంచి మాట్లాడుకుందాం. అవును. కోకాపేట నుంచి అటు వెళ్తే కొల్లూరు, కొల్లూరు తర్వాత పటాన్ చెరువు, పటాన్ చెరువు తర్వాత ఇంకా మిగతా ఎగ్జిట్స్ అన్నీ వస్తాయి. ఇటు వెళ్తే శంషాబాద్, అవును. రాజేంద్ర నగర్, తుక్కుగూడ అండ్ ఇబ్రాహీంపట్నం రోడ్డు, రావిర్యాలు అవన్నీ వస్తాయి. సో ఈ కోకాపేట చుట్టుపక్కల కొల్లూరు ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి, రాజేంద్ర నగర్ కూడా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. నెక్స్ట్ విల్లా ప్రాజెక్టులన్నీ కూడా పటాన్ చెరువు ముత్తంగి ఎగ్జిట్ దగ్గర ఎక్కువ వస్తున్నాయి, మల్లంపేటలో వస్తున్నాయి. కొంచెం మినీ విల్లాస్ 150 స్క్వేర్ యార్డ్స్, 250 స్క్వేర్ యార్డ్స్ దాకా ఈ విల్లాస్ ఎక్కువ కూడా పటాన్ చెరువు ఏరియాలో వస్తున్నాయి. తర్వాత బౌరంపేట సైడ్ వస్తున్నాయి. తర్వాత మేడ్చల్ ఉంది కదా, షామీర్పేట మేడ్చల్ ఏరియాలో వస్తున్నాయి. ఇప్పుడు తుక్కు కూడా బాగా, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చాక ఈ ఫ్యూచర్ సిటీ ఎక్స్పాన్షన్ అని, తర్వాత ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే ఒకటి ఫార్మాసిటీ కనెక్ట్ చేసే ప్రాజెక్ట్ ఒకటి ఇనిషియేట్ చేశారు. దానివల్ల ఎస్పెషలీ శంషాబాద్, పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల ఆ ఏరియాస్లో బాగా ల్యాండ్స్ పెరిగిపోతున్నాయి వాల్యూస్. అక్కడ కూడా చాలా బిల్లా ప్రాజెక్ట్స్ అఫోర్డబుల్ సెగ్మెంట్లో స్టార్ట్ చేశారు మొన్నటిదాకా. కాకపోతే అక్కడ వాల్యూస్ పెరగడం, అవి కూడా వాల్యూస్ పెరిగినాయి. ఇంక ఇట్ విల్ గో అప్ టు విజయవాడ హైవే. సో విజయవాడ హైవేలో కూడా కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, మినీ విల్లా ప్రాజెక్ట్స్. ఇంకా ఆల్మోస్ట్ రింగ్ రోడ్ వల్ల ఏమైందంటే వితిన్ 40-45 మినిట్స్లో మీరు ఈ ప్లేసెస్ అన్నీ రీచ్ అవ్వచ్చు. ఐటీ వాళ్ళు ఎస్పెషల్లీ ఆ ఎగ్జిట్స్ నుంచి కోకాపేటకి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి రావడానికి ఈజీ అవుతుంది కాబట్టి రింగ్ రోడ్ మీద ఆ ఏరియాస్లో ఎగ్జిట్ దగ్గరలో చాలా ప్రాజెక్ట్స్ ఇట్లాంటివి డెవలప్ అవుతున్నాయి. కానీ మాస్టర్ ఆఫ్ మినీ విల్లాస్ అంతా కూడా పటాన్ చెరువు ఏరియా, ఈ కృష్ణారెడ్డిపేట, పటాన్ చెరువు, ముత్తంగి, ఇంక ఇప్పుడు ఫ్యూచర్లో సంగారెడ్డి దాకా రావచ్చు, ఎందుకంటే కనెక్టివిటీ బాగుంది. తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తే శంకర్పల్లి నుంచి మోమిన్పేట రోడ్లో ఎక్కువ ఇలాంటి ప్రాజెక్ట్స్ రావచ్చు. నేను చెప్పినట్టు ఈ రిటైర్మెంట్ హోమ్స్, ఎందుకంటే వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో ఇల్లున్న వీకెండ్ హోమ్స్ కావాలని కూడా కొందరు కొంటున్నారు. ఏం చేస్తారు, వీక్ డేస్ అంతా హైదరాబాద్లో అపార్ట్మెంట్లో ఉంటారు, వీకెండ్ కాగానే దే విల్ గో అండ్ స్టే ఇన్ వీకెండ్ కమ్యూనిటీ. అక్కడ ఉండి 2 రోజులు హ్యాపీగా ఉండి హాబీస్ ఏమన్నా ఉంటే అక్కడ ప్రాక్టీస్ చేసుకొని, ఎక్సర్సైజ్లు, యోగాలు ఒక 2 రోజులు అన్నీ చేసుకొని మళ్ళీ సిటీకి వస్తున్నారు. అలాంటి కాన్సెప్ట్ కూడా పెరుగుతుంది. అవన్నీ కూడా మీకు వికారాబాద్ రోడ్లో, చేవెళ్ళ రోడ్లో ఆర్ మోమిన్పేట్ రోడ్లో, సంగారెడ్డి రోడ్లో ఇట్లాంటి కమ్యూనిటీస్ కూడా బాగా బిల్డ్ చేస్తున్నారు. పీపుల్ ఆర్ బయింగ్ సెకండ్ హోమ్, వీకెండ్ హోమ్స్. సో ఈవెన్ రిచ్ పీపుల్ కూడా ఇట్లాంటి గేటెడ్ కమ్యూనిటీలో, సిటీలో ఉండే అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కూడా అట్లా చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా అంకురా హోమ్స్ అని ఒక కంపెనీ ఉంది. వాళ్ళు శంకర్పల్లిలో 1200 గజాల్లో చిన్న హౌస్ విత్ ఆల్ గ్రీనరీ డెవలప్ చేశారు. హాట్ కేక్ లాగా సేల్ అయిపోయినాయి. అంతా కోకాపేట ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పనిచేసే సాఫ్ట్వేర్లో టాప్ లెవెల్ మేనేజర్స్ అంతా కొనుక్కున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రైడే కాగానే పిల్లలు, ఫ్యామిలీ అంతా వెళ్ళి అక్కడ ఉంటారు. అక్కడ చిన్న ఫార్మింగ్ చేసుకుంటారు, కుదిరితే చెట్లు పెంచుకుంటారు, మళ్ళీ వచ్చేసి మళ్ళీ వీక్ డేస్లో హైదరాబాద్ వచ్చేస్తారు, సిటీలోకి వచ్చి పనిచేస్తారు. సో అట్లాంటి కమ్యూనిటీస్ కూడా బిల్డ్ అవుతున్నాయి. పెద్ద 100 ఎకర్స్, 50 ఎకర్స్, 200 ఎకర్స్ ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. మళ్ళీ రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ అని ఒక పాలసీ తీసుకొచ్చింది. అంటే మీరు 100+ ఎకర్స్ ఉండి అందులో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ చేయొచ్చు. ఒక స్కూల్ ఉండాలి, ఒక కమర్షియల్ స్పేస్ ఉండాలి, విల్లా ప్రాజెక్ట్ ఉండాలి, ప్లాటింగ్ వెంచర్ ఉండాలి. సో ఇవన్నీ ఉంటే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లాగా పర్మిషన్స్ ఇచ్చారు. అట్లా ఒక 4-5 మీకు సెన్సా కౌంటీ అని అరబిందో ఫార్మా వాళ్ళు చేశారు, ఆరో రియాలిటీ వాళ్ళు, తర్వాత గ్రీన్ ఎన్రిచ్ అని, ఈ 2 ప్రాజెక్ట్స్ ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీలో పర్మిషన్స్ వచ్చిన ప్రాజెక్టులు. అవి కూడా బాగున్నాయి. అందులో కూడా 200 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. రీసెంట్గా ఒక పెద్ద బిల్డర్ ఒక 55 ఎకర్స్లో ఇలాంటి ప్రాజెక్టే డెవలప్ చేశారు. దానిలో ఏం చేశాడు, సీనియర్ సిటిజన్ హోమ్ కమ్యూనిటీ ఒక 4 ఎకరాల్లో చేశారు, 200 స్క్వేర్ యార్డ్స్ మినీ విల్లాస్ ఒక 10 ఎకరాలు, ఒక 20 ఎకరాల్లో 200 నుంచి 400 గజాలు విల్లాస్ చేశారు. రిచ్చర్ల కోసం 500 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ కూడా కట్టారు. సో ఇట్లా ఇంటిగ్రేటెడ్ కూడా వచ్చే ప్రాజెక్ట్స్ ఫ్యూచర్లో అదే జరగవచ్చు. అంటే అందరికీ మా ప్రాజెక్ట్లో ఫెసిలిటీ ఇవ్వాలి అని కూడా ఉంది. మళ్ళీ ఎవరిది వాళ్ళకి క్లబ్ హౌస్, ఎవరిది వాళ్ళకి ఫెసిలిటీ, ఇవన్నీ కాకుండా మళ్ళీ దానిలో హాస్పిటల్, క్లినిక్స్, సూపర్ మార్కెట్స్, ఫార్మసీలు, ఇవన్నీ ఫెసిలిటీస్ వచ్చేటట్టు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా ఇన్నోవేషన్, కొత్త జనరేషన్. ఇప్పుడు పాతకాలంలో కన్జర్వేషన్ బిల్డర్స్ ఉండేది,
ఇప్పుడు బిల్డర్స్ కొత్త జనరేషన్ రియల్ ఎస్టేట్కి ఎంటర్ అవుతున్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. రియల్ ఎస్టేట్ అంటే అమెరికా ఈ వాసనలు చూసిన వాళ్ళు కూడా చాలా మంది అవునండి, వస్తున్నారు. ఇంకా అబ్రాడ్ లో ఇవన్నీ కాన్సెప్ట్స్ చూసి కొత్త జనరేషన్ ఈ బిజినెస్ లోకి వస్తున్నారు. ఆర్కిటెక్చర్ కూడా బాగా ఎవాల్వ్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ చాలా మంది రిచ్ కిడ్స్ అంతా అబ్రాడ్ పోయి ఆర్కిటెక్చర్ చదువుకొని ఇండియాకి వచ్చి దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఇన్నోవేటివ్ స్టఫ్. మీరు అపార్ట్మెంట్ లో కూడా చూసుంటారు కదా, ఒకప్పటికి ఇప్పటికి అపార్ట్మెంట్స్ ఎంత ఎవాల్వ్ అయినాయి. మీకు ఇంటర్ కనెక్టెడ్ అమ్యూనిటీస్, పూల్స్, కొత్త ఫెసిలిటీస్, మల్టీపర్పస్ జోన్స్ పెడుతున్నారు ఫ్లాట్లలో. ఇంటర్ కనెక్టెడ్ అమ్యూనిటీస్ ఉంటున్నాయి, గ్రౌండ్ ఫ్లోర్లో అమ్యూనిటీస్ ఉంటున్నాయి, పెద్ద క్లబ్ హౌసెస్ ఉంటున్నాయి. సో ఆ చేంజ్ అనేది ఈవెన్ విల్లా కమ్యూనిటీస్కి కూడా ఫ్యూచర్లో వస్తాయి. కొత్త విల్లా ప్రాజెక్ట్లో కూడా కొత్త ఫెసిలిటీస్, కొత్త ఫీచర్స్ బిల్డర్స్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో వస్తాయి. ఆ ఫీచర్స్ వచ్చిన కొద్దీ పీపుల్ విల్ గో లిటిల్ ఫార్ అవే అండ్ ఇన్వెస్ట్. సార్ ఇంకొకటి, ఇప్పుడు సరే ఫార్ అవే అంటే ఇప్పుడు ఓఆర్ఆర్ దాటి RRR దాకా ఈ మధ్యలో కొంటే వచ్చే 5-10 ఇయర్స్లో ఎట్లా ఉంటుంది సార్ ఫ్యూచర్ మినీ విల్లాస్? సింపుల్ అండి, మీరు నేను రింగ్ రోడ్ వచ్చినప్పుడు మనం అఫోర్డ్ చేయగలిగిన మనం కొనలేదు. అవును, ఫర్ ఎగ్జాంపుల్ వి లాస్ట్ దట్ ఆపర్చునిటీ. తెలియదు మనకు అసలు అప్పుడు. మెనీ ఆఫ్ ద పీపుల్ లాస్ట్ ఆపర్చునిటీ. ఎవరైతే ధైర్యంగా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, తెలంగాణ నుంచి వచ్చిన బయట నుంచి వచ్చి ధైర్యంగా ల్యాండ్లు కొన్న వాళ్ళంతా కూడా బాగుపడ్డారు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్కు ఒక వరం. ఆ ప్రాజెక్ట్ ఒకవేళ స్టార్ట్ అయితే రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల రీజనల్ రింగ్ రోడ్కి కనెక్టింగ్ రోడ్స్ ఎట్లాగో వస్తాయి ఫ్యూచర్లో 5-10 ఏళ్లలో. తర్వాత ఇప్పుడు రీజనల్ రింగ్ రైల్ అని చేస్తున్నారు. సో ట్రైన్ కనెక్టివిటీ కూడా ప్లాన్ చేశారు, రీసెంట్గా అప్రూవ్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఈ 3 ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయితే, ఇంటర్ కనెక్టింగ్ రేడియల్ రోడ్స్ ఒకవేళ స్టార్ట్ అయితే హైదరాబాద్కి రియల్ ఎస్టేట్కి టోకా ఉండదు. రింగ్ రోడ్ ఎట్లయితే హైదరాబాద్ని చేంజ్ చేసి హైదరాబాద్ 2.0 అయిందో, రీజనల్ రింగ్ రోడ్ విల్ బికమ్ హైదరాబాద్ 3.0. సో రీజనల్ రింగ్ రోడ్ కనెక్టింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే శంకర్పల్లి అవతల ప్లేస్, సంగారెడ్డి అవతల సాదస్పేట వరకు, తర్వాత మోమిన్పేట్ వరకు, ఇటు వికారాబాద్ వరకు, అటు చౌటుప్పల్ వరకు, తర్వాత షాద్ నగర్ వరకు సిటీ గ్రో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ అది ఇట్స్ నాట్ ఓన్లీ రెసిడెన్షియల్ పరంగా, కమర్షియల్ పరంగా కూడా ఇట్ వర్కౌట్. చాలా వేర్ హౌసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో వేరే అసెట్స్ ఉంటాయి, కమర్షియల్ గ్రో అవుతుంది, షాపింగ్ కూడా గ్రో అవుతుంది, మాల్స్ రావచ్చు, హాస్పిటల్ రావచ్చు. ఇవి కొత్తగా వచ్చే స్కూల్స్, కొత్తగా వచ్చే హాస్పిటల్స్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూస్ అనేవి తప్పకుండా పెరుగుతాయి. సో ధైర్యంగా ఓపికతోని మీరు రోజు ట్రావెల్ చేసి వెతికి డ్యూ డెలిజెన్స్ చేసి మీరు రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ల్యాండ్స్ కొనుక్కుంటే, ఆర్ రీజనల్ రింగ్ రోడ్ వచ్చే ఇప్పుడు కోఆర్డినేట్స్ కూడా రిలీజ్ అయిపోయినాయి, అవి ఒకసారి డీటెయిల్గా రీసెర్చ్ చేసి తిరిగి డ్యూ డెలిజెన్స్ చేసి ల్యాండ్ జాగ్రత్తగా కొనుక్కుంటే డెఫినెట్గా మీరు 10 ఏళ్లలో రిచ్ అయిపోతారు. సో అది టేక్ మై వర్డ్. అట్లీస్ట్ ఇప్పుడన్నా మంచి హోప్ ఇచ్చారు. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి రిచ్ అవ్వాలి అంటే ఒకటే ఒక ఆప్షన్ రియల్ ఎస్టేట్, సెకండ్ ఆప్షన్ బిజినెస్. మిడిల్ క్లాస్ వాళ్ళు బిజినెస్ చేయాలంటే అంత ఈజీగా బయటికి రాలేరు, కానీ వచ్చిన మనీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం ఈజియెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అసెట్ ఉంటుంది, మీరు అగ్రికల్చర్ చేసుకోవచ్చు, కావాలంటే పండ్ల చెట్లు పెట్టుకోవచ్చు కొన్ని రోజులు వాల్యూ పెరిగేంత వరకు, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా. పేపర్ వర్క్ జాగ్రత్తగా చూసుకొని కొంటే మాత్రం మీరు నెక్స్ట్ 10 ఇయర్స్లో మీరు రిచ్ అవుతారు. అంటే మీరు మీ శాలరీతో కానీ మీరు చేసే బిజినెస్లో వచ్చే రెవెన్యూ కన్నా ఇందులో వచ్చే రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. 2019లో ఒక ఎన్ఆర్ఐకి అమెరికాలో చిన్న కంపెనీ అమ్మేస్తే 4 కోట్లు వచ్చినాయి. తీసుకొచ్చి హైదరాబాద్లో కోకాపేటలో 4 కోట్లకు విల్లాగా ఉన్నాడు. జస్ట్ లాస్ట్ మంత్ 25 crores అమ్మాడు. 4 crores 25 crores కానీ 21 crores హీ ఎర్న్డ్. అమెరికా మళ్ళీ అతను అమెరికా వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి అమెరికాలో ఆయన అన్ని పైసలు సంపాదించలేదు. That's one example shows Hyderabad is the place where you can invest, where you can make money.